ఈరోజు ఒక ఘోరం జరిగిందండి. అదేంటంటే కొద్దిసేపు అయ్యాక చెప్తానులేండి. చెప్పడమేటి చూపిస్తానులేండి. ఇక మ్యాటర్‌లోకి వెళ్తే ఈరోజు మా రాగోల్లో సంఘమోళ్ళందరం కలిసి మామిడి తోటలో పిక్నిక్ ఏసామండి. తోటలో ఏటి బ్రదరు మీకు సముద్రం దగ్గరే కదా బీచ్‌కి వెళ్ళలేకపోయారా అంటారా? వెళ్ళొచ్చు కానండి. ఇంతమంది కట్టకట్టుకొని పొలోమని బీచ్‌కి వెళ్తే ఎవరి పిల్లలు సముద్రంలో ఎటు నుంచి దిగుతారో తెలియదు. వాళ్ళను కాసుకున్నప్పటికే సరిపోద్ది. అందుకే ఎందుకీ బాధ అని చక్కగా మా రాగోలు మామిడి తోటలో నిర్ణయించారండి మా సంఘ పెద్దలు. తోటలో అయితేనే సూపర్‌గా ఎంజాయ్ చేసామండి. హౌసీలు, పాటల పోటీలు, డ్యాన్స్ పోటీలు, కుర్చీలాటలు, ఫన్నీ గేమ్స్ అబ్బో చాలా చేసాం. తెల్లవారి టిఫిన్స్ నుండి సాయంత్రం స్నాక్స్ వరకు సరదాగా అయిందండి ఈరోజు. కార్తీక మాసం అంటే దీపాలు దూపాలే కాదండి, ఈ పిక్నిక్లు కూడా ఉంటాయి. అందుకే నాకు గొప్ప ఇష్టం అండి కార్తీక మాసం అంటే. ఎప్పుడు పనేనా జీవితంలో అప్పుడప్పుడు చిన్న చిన్న సరదాలు ఉండాలండి. లేకపోతే ఏటీఎం మిషన్కి మనకి తేడా ఉండదండి. ఇందాక స్టార్టింగ్లో ఘోరం అన్నాను కదండి, అదేంటంటే గేమ్స్ ఆడి గెలిచిన వాళ్ళందరికీ ప్రైజులు ఇచ్చారండి. ఇవ్వడం ఘోరం కాదండి, ఇక్కడ ఘోరం ఏంటంటే నేను పాట పాడినందుకు నాకు ఒక ప్రైజ్ ఇచ్చారండి. నాకు ఎప్పటికీ అర్థం కావట్లేదు నేను పాడినందుకు ఇచ్చారా లేదా పాట ఆపినందుకు ఇచ్చారా అనేసి. ఏమోలేండి, నీరు పళ్ళ మెరుగు నిజం దేవుడు ఎరుగు. సర్లేండి, ఇంకా నేను పాట పాడినందుకు ఎవరికైనా పాత రోగాలు తిరగబడి మంచం పాడతారేమని చాలా జడిశాను. దేవుడి దేవాళ్ళు ఎవరికి ఏట అవ్వలేదు, అదే పెద్ద గిఫ్ట్ నాకు. సరదాగా అన్నానులేండి. కుర్చీలాట్లో సెకండ్, పాటల పోటీలు థర్డ్ వచ్చిందండి. అదండి వీడియో. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ అందరికీ.